విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడు. దయచేసి చదవండి ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. ఏసేబు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల ఎద్దను జిల్పా కుమారుల ఎద్దను ఉండెను. అప్పుడు ఏసేబు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి ఎద్దకు తెచ్చుచుండువాడు. అంతే. ఇక్కడ రాయబడి ఉంది, యోసేఫు తన సహోదరుల చెడుతనంను తండ్రి దగ్గర తీసుకువచ్చినాడు. అంటే యోసేఫ్ చెడును అసహించుకుంటున్నాడు. తన సహోదరులు చేసిన చెడులో యోసేఫ్ సహకరించడం లేదు, చెడును అసహించుకుంటున్నాడు. మన జీవితంలో చెడును అసహించుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో చూస్తే ఆత్మీయ జీవితాలు దిగజారిపోతూ ఉంది. ఇప్పుడు ఈ వినాయక చవితి పండుగ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎంతో భక్తిగా ఎంతో ఇదిగా చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితంలో భయభక్తి తగ్గిపోతూ ఉంది. భయభక్తి తగ్గిపోతూ ఉంది. మొన్న ఇక్కడ ఈ మటన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి అంటున్నాడు, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, పైన ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన జరిగినప్పటి నుంచి ఏరియాలో ఒక సమాధానము ఉంది అంటున్నాడు. అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నేనన్నా మీరు వెళ్ళకూడదా మళ్ళా అంటే సమయం ఉంది వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు మనం ఆరాధిస్తున్న నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము భయభక్తిలో దిగజారిపోతున్నాం. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి అనేక లోక సంబంధమైన విషయాల్లో నిమగ్నమవుతున్నాం. కానీ అన్యులు వాళ్ళ భక్తిలో ఎదుగుతూ ఉన్నారు. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఇక్కడ యోసేఫ్ ఏం చేస్తున్నాడంటే ఆయన వర్ధిల్లాలి అంటే చెడుతనంను అసహించినాడు. ఈరోజు మన జీవితంలో చెడును అసహిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, యోబు చెడుతనంను విసర్జించినాడు యథార్థంగా. దయచేసి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు ఏబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అదే, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నవాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నవాడు. మీరు చాలా ధన్యులు. నేను పాస్టర్ గారును మెచ్చడం పొగడడం కాదు, మీరు చాలా ధన్యులు. ఈ దినాల్లో నాకు ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు నేను చాలా నిరుత్సాహంగా ఉంటుంది. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ఒక మాట ఏమన్నారంటే, మనం ప్రార్థన చేస్తాము, దేవుడు సహాయము చేస్తాడు. మీరు చాలా ధన్యులు. మీరైనా సంఘస్థులు. మంచి పాస్టర్ ఉన్నప్పుడు మనకు ఈ లోకం శాశ్వతము కాదు. పాస్టర్ చక్కగా ఆత్మీయంగా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్తాం? నేరుగా ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. అందుకే మనకు ఇచ్చిన సంఘ కాపరి గారు చెప్పిన మాటకు మనం లోబడే వాళ్ళుగా ఉండాలి. యెహోషువ కానానుకు ప్రవేశించడానికి కారణం ఏమంటే, యెహోవా మోషేకు చెప్పిన విషయాలన్నిట్లో మోషే యెహోషువకు చెప్పినాడు. మోషే యెహోషువకు చెప్పిన దాంట్లో యెహోషువ ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఈరోజు సంఘ కాపరి చెప్పిన మాట మనం పాటించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినాక ప్రభు అంటున్నాడు, ఆమె అంటా ఉంది, ఆయన చెప్పినది మీరు చెయ్యుడి. ఆయన ఏం చెప్పినాడు? శిష్యులు అది చేసినారు, మధురమైన ద్రాక్షరసంగా మార్చబడి. ఈరోజు మన సంఘ కాపరి చెప్పినట్టు, వాక్యంలో చెప్పబడినట్టు మనం చేసినట్లయితే మన జీవితాలు మధురమైన జీవితాలుగా మార్చబడుతుంది. అందుకే ఇక్కడ ఉంది, యోబు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగినవాడు.
మనం దేవుని యందు భయభక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. చెడుతనంను విసర్జించాలి. యథార్థంగా ప్రవర్తించాలి. అందుకే వాక్యంలో ఉంది, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మన జీవితంలో ఆయన మేలు చేసేవాడు. ఆయన జీవితంలో మన జీవితంలో ఆయన సంతోషం, సమాధానం, నెమ్మది ఇచ్చేవాడు. నేనేమంటా అంటే క్రైస్తవ జీవితము లగ్జరీ కలిగిన జీవితం. సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా మనం బ్రతకంచు. శారీరకమైన లగ్జరీ కాదు, ఆత్మీయమైన. ప్రభు ఇచ్చే శాంతి, ప్రభు ఇచ్చే సమాధానం మన హృదయాలను ఏలుతుంది. ఎప్పుడంటే మనం ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు. యెహోవా యోసేఫ్కు ఎందుకు తోడున్నాడంటే యోసేఫు చెడుతనంను విసర్జించినాడు. ఈరోజు మన జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, చెడును విసర్జించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు మన జీవితంలో తోడుగా ఉంటాడు. ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. ఇక్కడ దేవుడు ఆయనకు చూపించిన కళను తన సహోదరులకు వివరిస్తూ ఉన్నాడు. అంటే ఏ కల్మషము లేదు యోసేఫ్లో, కపటము లేదు. దేవుడు చూపించిండేది తన సహోదరులతో పంచుకుంటున్నాడు. అంటే యోసేఫ్ జీవితంలో యోసేఫ్ కపటం లేకుండా జీవించినాడు. ఈరోజు మన జీవితంలో కపటం ఉందా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలి, కపటం ఉందా లేదా అని. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు నేను పోయిన నెల అంతా చాలా మానసికంగా బాధపడిన కొందరు సేవకుల ద్వారా బాధపడినప్పుడు అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ఆదరించినారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన భక్తి జీవితం వల్ల ఎదుటి వ్యక్తి నొప్పించకూడదు. మన భక్తి జీవితం వల్ల ఎదుటి వ్యక్తి మనసు బాధపడకూడదు. మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. యోసేఫ్ జీవితంలో యోసేఫ్ కపటం లేకుండా జీవించినాడు. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. దయచేసి చదవండి 37వ అధ్యాయము 13, 14 వచనం. ఆదికాండము 37, 13, 14. అప్పుడు ఇశ్రాయేలు ఏసేబును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడతడు, నీవు అంతే అమ్మా. వెళ్ళి ఇక్కడ యోసేఫ్ తండ్రి యోసేఫ్కు అంటున్నాడు, మీ సహోదరులు షెకెంలో ఉన్నారంటే ఆయన ఏం మాట్లాడడం లేదు, సరే అంటున్నాడు. అంటే తండ్రి మాటకు విధేయత చూపించినాడు. ఈరోజు మనం దేవునికి, మన సంఘ కాపరికు మనం విధేయత చూపిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుడుకు, సంఘ కాపరికు విధేయత చూపిస్తామో అప్పుడు మన జీవితంలో మనం ఆశీర్వాదాలు చూస్తాం, మన జీవితంలో సంతోషం చూస్తాం, మన జీవితంలో సమాధానం చూస్తాం, మన జీవితంలో నెమ్మది చూస్తాం. ఈ మధ్య సిస్టర్కు అనారోగ్యం వచ్చి ఇన్ఫెక్షన్ పెరిగిపోయి షుగర్ కూడా పెరిగినప్పుడు సిస్టర్ చాలా బాధపడతా ఉండింది. ఒకసారి అయ్యగారు భోజనంకు పిలిచినాక ఆ రోజు ఏమన్నారంటే, మీరు ఒకసారి షుగర్ చెక్ చేయించండి అమ్మా, దేవుడు మీకు స్వస్థత పరిచింటాడని. అప్పుడు ఆమెకు మనసులో పడింది, మళ్ళా సాతాను ఒక పక్క ఏం జరుగుతుంది ఏమని. తీరా పోయి చెక్ చేపిస్తే షుగర్ నార్మల్ ఉంది. కారణం ఏమి? సేవకుని మాటను నేను స్థిరపరుస్తా అన్నాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఆశీర్వాదించబడకుండా ఉండేదానికి కారణం ఏమంటే తండ్రి మాటకు విధేయత చూపించడం లేదు, స్థానిక సంఘ కాపరి మాటకు విధేయత చూపించడం.
నేను నాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తారు, ప్రసంగాలు చేసి పోతారు. కానీ మీ స్థానిక సంఘ కాపరి మీకు చాలా ప్రాముఖ్యం. యెహోషువ మోషేకు వెంబడించినాడు కాబట్టి యెహోషువ కానాన్కు వెళ్ళినాడు. ఈరోజు మనం తండ్రి మాటకు, మన స్థానిక సంఘ కాపరి గారి మాటకు మనం లోబడుతున్నామా లేదా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు ఈ కష్టాల్లో నుంచి, సమస్యల్లో నుంచి, బాధల్లో నుంచి, నిందలు, అవమానాలు, అపజయాల్లో నుంచి మనం విడుదల పొందుతాం. విడుదల పొంది సమాధానమైన జీవితము మనము జీవించగలుగుతాం. ఈ లోకంలో సమాధానము లేదు. మొన్న బాంబేలో ఒక ఎలక్ట్రిక్ ట్రైన్లో జనాలు దిగుతా ఒక ఆయన కింద పడిపోయినట, లేచేదానికే కాలేదు. ఆయన అట్లనే తొక్కబడి వెళ్ళిపోయినాడు. అంటే బిజీ లైఫ్, చాలా బిజీ అయిపోయింది. ఎవరికొన్నా అడగండి, సేవకులకు కూడా మేము చాలా బిజీ ఉన్నాం. దేవుని సహవాసంలో బిజీ ఉండాలి, కానీ పరిచర్యలో బిజీ అని. అందుకే మన జీవితంలో మనం దేవునితో సహవాసం చేస్తున్నామా లేదా, దేవునితో సంబంధం ఉందా లేదా, మనం దేవుని మందిరంకు వస్తున్నామా లేదా. యెహోషువ జయించడానికి కారణం అంటే దేవుని బిడ్డలతో సహవాసం చేసేవాడు, ఎల్లప్పుడూ దేవుని మందిరంలో సమయము గడిపేవాడు. ఇక్కడ యోసేపు వర్ధిల్లినాడంటే తండ్రి మాటకు లోబడతా ఉన్నాడు. తర్వాత ఆయన 39:12-13లో రాయబడింది ఆదికాండంలో, ఆయన పాపంను విడిచిపెట్టి పారిపోయినాడు. ఈరోజు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంను విడిచిపెట్టి మనం ఎప్పుడైతే పారిపోతామో అప్పుడు మన జీవితంలో మనము అభివృద్ధి చూస్తాము, జీవితం ఫలభరితమైనగా అవుతుంది. 39వ అధ్యాయంలో రాయబడింది, ఆయన చేయరాని పాపంకు శిక్ష వేయబడింది. ఈరోజు మనం ఏం చేయలేనప్పుడు అనేకులు నిందలేస్తారు, శిక్ష వేస్తారు, కానీ ప్రభువు మన తలలను లేవనెత్తేవాడుగా ఉన్నాడు. అందుకే మనం ఎవరిలో భయభక్తి కలిగి ఉండాలి అంటే దేవునిలో భయభక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. చివరిగా 41:38లో రాయబడింది, యోసేపు పరిశుద్ధాత్మతో నింపబడినాడు. పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఈరోజు మనం ఆత్మతో నింపబడుతున్నామా లేదా, నూతన అభిషేకం పొందుకుంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకునే వాళ్ళుగా ఉండాలి. అందుకే యోసేపు చెడును విసర్జించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెడును విసర్జించినాడు. ఆయన యోసేపు కపటం లేకుండా జీవించినాడు. మన ప్రభువారు కూడా కపటం లేకుండా జీవించినాడు. యోసేపు చేయరాని పాపంకు శిక్ష అనుభవించినాడు. ప్రభువు కూడా ఏ పాపం చేయలేని ప్రభువును శిక్ష వేసినాడు. యోసేపు పాపంను విడిచిపెట్టి పారిపోయినాడు. ప్రభువు కూడా పాపం జోలికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆత్మతో నింపబడినాడు. యోసేపు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ప్రభువుకు ఉన్న పోలికలు యోసేపులో ఉంది. ఆ పోలికలు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడు, యోసేపు ఎక్కడ ఉన్నాడు, మనం కూడా అక్కడ ఉంటాము. అందుకే మన జీవితంలో మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రభు ఆశీర్వాదిస్తాడు. మన జీవితం ఫలభరితమైన జీవితంగా మార్చబడుతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవుడిచ్చిన ఆలోచన కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం.